తిరుపతి స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్పందించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతని కట్టుదిట్టం చేశామన్నారు. మూడంచెల భద్రతని ఏర్పాటు చేశామని తెలిపారు. 80 సీసీ కెమెరాలతో 24/7 ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని వివరించారు. సిట్ విచారణకి పూర్తిగా సహకరిస్తామని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంకా సిట్ విచారణపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఈ మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నేను విజిట్ చేయాలి, ఎస్పీ గారు కూడా విజిట్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు. ఆ ప్రోటోకాల్ నేను ఫాలో చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ ఉంది. ఈ స్టోరేజ్ ఆఫ్ ఈవీఎం ఏ విధంగా చూసుకోవాలి, ఆ గైడ్ లైన్స్ మేము అన్నీ ఫాలో చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. బిల్డింగ్లో ఫస్ట్ లేయర్ ఔటర్ పెరిమీటర్ స్టేట్ పోలీస్ ఉంటుంది, సెకండ్ లేయర్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ ఉంటుంది, థర్డ్ లేయర్ గేట్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో చేసుకుంటూ దాదాపుగా 80 సీసీటీవీ కెమెరాస్ అన్ని విధంగా ఇన్సైడ్ ద స్ట్రాంగ్ రూమ్, అవుట్ సైడ్ ద స్ట్రాంగ్ రూమ్, క్యాంపస్, అవుట్ సైడ్ ద 100 మీటర్ పెరిమీటర్, ఔటర్ పెరిమీటర్ అన్నీ కూడా చేసుకుంటూ అక్కడ వ్యూ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎప్పుడు అక్కడ చూడొచ్చు. 24/7 అవర్స్ అక్కడ ఉండిపోయి కూడా చూడొచ్చు. అక్కడ మా రిటర్నింగ్ ఆఫీసర్ ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒక పర్సన్ ఎట్ ఎనీ టైం అక్కడ ఉంటారు, గమనిస్తారు, చూస్తారు. ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఏదైనా యాక్సిడెంటల్ జరిగినా కూడా ఎనీవే అక్కడ పవర్ అన్నీ లేకుండా ఉంది, లోపల ఏం లేదు. అవుట్ సైడ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. సో దట్ సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఫైర్ ఇంజిన్ తర్వాత ఫైర్ సిబ్బందులు డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సిబ్బందులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ